ప్రతి ఒక్కరు స్వరాలను పాడండి. Isaiah, 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 Isaiah. మన జీవితాలని ఒక్కసారి పరిశీలించుకుందాం. 10 సంవత్సరాల క్రితం మన జీవితం ఎలా ఉంది? ఇలాగే ఉందా? లేదు. 20 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎలా ఉంది? ఇలాగే ఉందా? లేదు. 20 సంవత్సరాల క్రితం అసలు మన కల్వరి టెంపులే లేదు. ఏమీ లేని స్థితిలో నుండి దేవుడు తన దయా సంకల్పము చొప్పున 2005లో ఒక చిన్న సంఘాన్ని ప్రారంభించబడ్డాడు. 25 మందితో ప్రారంభించబడిన ఒక చిన్న సంఘం ఈరోజు ఇదిగో మహావృక్షంగా దేవుడు దీవించాడు. అలా దీవించబడిన మన సంఘంలో ఉన్న సభ్యులు గర్వించడానికి వీల్లేదు. దేవుడు మనల్ని దీవించేది దీనత్వం కలిగి అనేక మందికి దీవెనగా ఉంటామని. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఆశీర్వదించబడి అనేక మందికి ఆదర్శంగా ఉంటామని. అంతేగాని అహాన్ని పెంచుకొని గర్వాన్ని పెంచుకొని దేవుని దృష్టిలో నేరస్తులుగా జీవించి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కుటుంబానికి నువ్వు శాపంగా మారుతావని కాదు. ఉద్యోగం దేవుడిచ్చాడా? నమ్మకంగా ఉద్యోగం చేయి, కృతజ్ఞత కలిగి జీవించు. వ్యాపారంలో దేవుడు లాభాన్ని ఇస్తున్నాడా? నమ్మకంగా వ్యాపారం చేయి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించు. కృతజ్ఞత అనేది రెట్టింపు ఆశీర్వాదానికి ఆధారం అనే వాస్తవం మాత్రం మర్చిపోవద్దు. సౌలు యొక్క గర్వము సౌలును మాత్రమే కాదు, సౌలు కుటుంబాన్ని, సౌలు సంతానాన్ని, సౌలు సంతతిని అంతమొందించింది. తండ్రిలో తల్లిలో గర్వాన్ని ప్రదర్శించకండి. బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వమే వెళుతుంది, ఘనతకు ముందు దీనత్వం వెళుతుంది. దీనత్వము, తగ్గింపు తత్వము మన జీవితాలకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు, రాబోయే తరానికి మనం ఆశీర్వాదంగా ఉంటాం. అట్టి ఆశీర్వాదంగా మనం ఉండాలి అనంటే గర్వాన్ని, అహాన్ని దరిదాపులు కూడా రానివ్వద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సౌలు గర్వించాడు. ఎంతగా గర్వించాడో తెలుసా? దేవుని మాటను కూడా లెక్క చేయనంతగా గర్వించాడు. గర్విష్ఠులు మాట వినరో. గర్విష్ఠైనటువంటి భర్త కావచ్చు, గర్విష్ఠైనటువంటి భార్య కావచ్చు, గర్విష్ఠైనటువంటి బిడ్డలు కావచ్చు, వారిలో కనిపించే ఒక నైజం ఏమిటో తెలుసా? అస్సలు మాట వినరు. 2 ఎదిరిస్తారు, 3 బెదిరిస్తారు, 4 నోరు పడేసుకుంటారు. ఎదుటి వారు ఎవరైనా సరే పట్టించుకోరు. దేవుడు అంటే భయం ఉండదు. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి తోటి మనిషి అన్నా సరే గౌరవం ఉండదు. జాగ్రత్త. గర్విష్ఠిగా నీలో గర్విష్ఠి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ఎందుకో తెలుసా? నీ గర్వం వల్ల నువ్వు నాశనం కావడమే కాకుండా నీ కుటుంబం నాశనం అవుతుంది. నీ బిడ్డలు, రాబోయే తరము సంపూర్ణంగా నాశనం అవుతుంది. వినండి సహోదరి సహోదరులు,
సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా చెప్పెను, ఒకడు క్రొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యంను చూడలేడని. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. ఒకడు నూతనంగా జన్మించాలి. నూతన జన్మ. నువ్వు తల్లి గర్భము ద్వారా జన్మించావు, అది శరీరకరమైన జన్మ. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపిష్టి జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు నూతన మనస్సు ఇవ్వు, నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. దాన్ని ఏమన్నారంటే బైబిల్లో మారు మనస్సు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో అది మనం చూస్తాం. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక సువార్తను మీరు నమ్మి మారు మనస్సును ఏమిటట పొందండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు ఆయన సువార్తను ప్రకటించుచు ఉండెను. మారు మనస్సు అంటే మార్పు చెందిన మనస్సు. ఒకప్పుడు తాగుబోతు మనస్సు, ఒకప్పుడు తిరిగేటటువంటి మనస్సు, ఒకప్పుడు చెడిపోయిన మనస్సు, చెడు అలవాట్లతో నిండిపోయిన మనస్సు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశావో, నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రభువు అడుగు పెట్టాడో, నీ హృదయాన్ని శుద్ధీకరించాడు.